శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నమస్త్రయంత చర్యాపర్యాయ వేధసే నరవేషాయ శేషాయ గురవే పరవేదినే. నేటి పాశురం கனைத்திளம் கற்றருமை கன்றுக்கிறங்கி நினைத்து முளைவழியே நின்று பால் சோர நினைத்தில்லம் சேரார்க்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நிவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఎలోరెంపావాయ్. గోదాదేవి 6వ పాశ్రంలోని పిల్లాయి నుండి నిన్నటి కోవలర్థం పోర్కొడి వరకు ఉన్న గోపికలతో నేడు మరొక గోపికను నిద్రలేపడానికి వచ్చింది. ఎటువంటిది నేటి గోపిక అంటే, కనైత్తిళం కత్తెరుమై కండ్రుకు ఇరంగి. పాలు పితికేవారు లేనందున తమ లేగదూడలు ఎటువంటివి? ఇంకా గడ్డి తినే యోగ్యత లేక కేవలం తల్లిపాలు త్రాగే లేగదూడలు ఆకలితో ఉన్నాయని తెలుసుకున్న తల్లిగేదెలు ఈరంగి ఎంతో కారుణ్యంతో నినైత్తు ములెవడియే నిండు పాల్చోర, ఆ భావన చేతనే తమ పొదుగుల నుంచి పాలను కార్చగా ననైత్తిల్లం చేరార్కం, తడిసి బురద అయ్యే ఇల్లు కలిగిన సంపన్నుడి చెల్లెలట ఈమె. అచ్చల్వన్ తంగాయ్ అంటుంది గోదాదేవిమని. నిన్నటి పాసురంలో ఉన్న గోపకుడు కత్తు కరవై కనంగల్ పలకరందు. ఎన్నో సమూహములతో ఉన్న అసంఖ్యాకములైన గోవులకు తానొక్కడే పాలను తీసేంత శక్తివంతుడు, సమర్థుడు. కానీ నేటి గోపకుడు పాలనే తీయడట. అంటే నిర్లక్ష్యము కాదు. కృష్ణుడు తమ గోవులను తీసుకొని మేపడానికి వెళ్తాడు రోజు. మళ్ళీ వాటిని తీసుకువచ్చి సాయంత్రం బంధించేంత వరకు. సాయం తనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నట్లు అప్పటి వరకు స్వామికి అన్ని సేవలు చేయడానికి గోపకుడు వెళతాడట. మరి సామాన్య ధర్మం వేరు, విశేష ధర్మం వేరు. మనకు మన పని చేయడము, భగవత్ కైంకర్యము చేయుట రెండూ అవసరమే. కానీ ఎప్పుడైతే వీటి మధ్య తీవ్రమైన సంఘర్షణ వస్తుందో భక్తులు భగవత్ కైంకర్యాన్ని ఎంచుకుంటారట. నేటి పాశ్రంలోని గోపకుడు కూడా తమ గేదెలను చేపడంట నిత్యం భగవత్ కైంకర్యంలోనే ఉంటాడట. మరలా ఆండాళ్ళ తల్లి నిన్నటి పాశ్రంలో గోవులను చెబుతుంది, నేడేమో గేదెలను చెబుతుంది. గోవులు తమ శిశువులను చూస్తూ పాలనిస్తాయి. అంటే గోదాదేవి మత్స్యావతారాన్ని గుర్తు చేస్తుంది. మత్స్యము తన శిశువులను కేవలం దృష్టి చేతనే వాటికి ఆహారాన్ని అందిస్తాయట. అదే నేడు చెప్పబడిన గేదెలు దృష్టి కూడా అవసరం లేదు, నినైత్తు ములెవడియే భావన చేతనే పాలన స్రవిస్తాయట. అలాగే కూర్మావతారాన్ని గుర్తు చేస్తుంది నేడు గోదాదేవి. కూర్మములు సైతం తన సంతానానికి భావన మాత్రంగా ఆహారాన్ని అందించగలవట. నచ్చల్వన్ తంగాయ్, అలాంటి గొప్పవానికి చెల్లెలివి. అంటే ఇది ఒక విధంగా దెప్పిపడవడం కూడా. మీ అన్న తమ పశువులను వదిలి కృష్ణసేవకు వెళ్ళాడు. నీకు సొంతమైన మమ్మల్ని వదిలి ఒంటరిగా కృష్ణానుభవం చేస్తున్నావు. సరిపోయారు అన్నా చెల్లెళ్ళు అంటూ దెప్పిపడుస్తుంది గోదాదేవి. పనిత్తలై వీడ నిన్ వాసల్ కడేపత్తి, మంచు తలపై పడుతుందమ్మా మాకు. ఈ ప్రాతకాలం 4 గంటల వేళకు మేమింత వస్తపడుతున్నాము. నిన్ వాసల్ కడేపత్తి, నీ వాకిటి వద్ద కేవలం నీకోసమే నిల్చొని ఉన్నాము. చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తుక్కినియానై. రాముడు ఎంతో కోపముతో గొప్పవాడైన లంకేశుని వధించాడట. ఏమిటండి, రాముడు జితక్రోధుడు కదా. ఆత్మవాన్కు జితక్రోధ అని రాముడి లక్షణం కదా. మరి ఎందుకు కోపముతో వధించాడు? అది గొప్పవాడైన లంకేశుని. తెన్నిలంగై కోమానై గ్రహరాశి యవ్వాని రాజదర్బారున మెట్ల వరుసన నికట్లు బడెను. యవ్వాని నట్టింట సృష్టి చేసిన బ్రహ్మ పంచాంగమును చెప్పు బాపడయను. యవ్వాని సుతుడేగి ఇంద్రలోకంబుకు కట్టివేశను దేవరాట్టునప్పుడు. అటువంటి గొప్ప రావణుని కోపం తెచ్చుకొని వధించాడంట. ఎందుచేత అంటే, తతో రామ మహాతేజాః రావణేన కృతవ్రణం దృష్ట్యా ప్లవగశార్దూల కోపస్య వశమేయివాన్. తన లంకను దహనం చేసిన హనుమంతుని తలుచుకుని హనుమంతుడిపై దాడి చేశాడట. భాగవతోత్తములు బాధిస్తే అప్పుడు స్వామి సహించక తానే కోపముకు వశపడి వధించాడట. ఇక్కడ రామునికి ఎంతో గొప్ప పేరు చెప్పింది గోదాదేవి. మనత్తుక్కినియానై, మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలిగించేవాడట. కృష్ణునికి కూడా ఒక పేరు చెప్పింది ఒక చోట, పెన్నుం అరుత్తుం అరియాద పెరుమాన్, ఆడువారి మనస్సును అర్థం చేసుకోలేని స్వామేట. రాముడు సీతాదేవి ఏమి చెప్పినా వెంటనే చేసేవాడట. లేడి కావాలి అని అంటే వెంటనే కోదండం పట్టుకుని దాన్ని వెంబడిచ్చాడట. కానీ కృష్ణుడు తమ వారైన గోపకులకు, యశోదకు ఎంతో ప్రేమను పుట్టించి, భక్తిని పుట్టించి వారిని వీడి మధురకు వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి తన వారిని భక్తికి పుట్టించి తమతోనే ఉంటాడట.
మరొక లక్షణం ఉంది వీరిద్దరికి. కృష్ణుడు యస్య అనుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం, ఎవరినైతే అనుగ్రహించాలనుకున్నానో వాడి విత్తములన్నీ హరిస్తాడట. కానీ రాముడు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం, ఎవరినైతే అనుగ్రహిస్తాడో వారికి అన్ని సంపదలు ఇస్తాడట. ఇందులో రెండు ఆంతర్యాలను గోదాదేవి చెబుతుంది. ఒకటి, నీవు మా పట్ల రాముని వలె వ్యవహరించు, మా వంటి భక్తుల మనస్సును అర్థం చేసుకోమని చెబుతుంది. ఒకటి, మేము కృష్ణుని మాత్రమే భజించుటలేదు, మనత్తుక్కినియానై మనస్సుకు ఆహ్లాదకరమైన రామాయణ సుధలను కూడా ఆస్వాదిస్తున్నాము అని చెప్తుంది. నీవు కూడా పాడவும் నీ వాయి తిరవాయి నోరారా రాముని కీర్తించమని చెబుతుంది. ఈదన్న పేరు రక్క మీ పెద్ద నిద్రని ఇనిత్తానెరిందిరా ఇకనైనా లేవమ్మా అనైతిల్లతారు మరిందు, అన్ని ఏళ్లవారు తెలుసుకున్నారులే అమ్మా నీ గొప్పతనము, నీకు రావాల్సినంత పబ్లిసిటీ ప్రాచుర్యం వచ్చేసింది. పరమ భాగవతులైన విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి ఈ గోపిక లేక శ్రీవ్రతము చేయదంట అనే ఒక గొప్పతనం నీకు వచ్చింది అని చెప్పి ఆ గోపికను కూడా నిద్రలేపి తమ గోష్ఠిలో చేర్చుకుందట గోదాదేవి. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.